నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడట. మోక్షు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఇంతకీ ఆ అమ్మాయి మరెవరో కాదు, టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా దూసుకుపోతున్న శ్రీలీల అని అంటున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ అయితే తెగ వైరల్గా మారుతోంది. ఈ న్యూస్ విని చాలామంది నెటిజన్లు రకరకాల ప్రశ్నలు సంధిస్తున్నారు. ఏంటి, మోక్షజ్ఞ అప్పుడే పెళ్లి చేసుకోబోతున్నాడా అంటూ ఈ విషయం తెలిసి నెటిజన్స్ ఆశ్చర్యంలో మునిగిపోతున్నారు. నిజంగానే మోక్షజ్ఞ పెళ్లికి రెడీ అయ్యారా? సినిమాలకు రాకముందే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయాడా? ఈ విషయంలో పూర్తి నిర్ణయం బాలకృష్ణదా లేక మోక్షజ్ఞదా అంటూ ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరింతకీ మోక్షజ్ఞ పెళ్లి సంగతి, అసలు హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ అప్పుడు ఇప్పుడు అంటూ ఇలా ఎన్నోసార్లు పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. ఈ ఏడాది మాత్రం ఖచ్చితంగా ఎంట్రీ ఉంటుందని వార్తలు వినిపించినప్పటికీ అది కూడా నిజం కాలేదు. అయితే మోక్షజ్ఞ జాతకం ప్రకారం వచ్చే ఏడాదిలో సినీ ఎంట్రీ ఉండే అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపించాయి. అయితే బాలకృష్ణ మాత్రం వచ్చే సంవత్సరం తన కొడుకుని గ్రాండ్గా సినిమాలకు తీసుకురావాలని చూస్తున్నట్లు తెలిసింది. ఇదంతా పక్కన పెడితే తాజాగా నందమూరి మోక్షజ్ఞ పెళ్లి అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అసలు విషయం ఏంటంటే నందమూరి మోక్షజ్ఞ యంగ్ హీరోయిన్ శ్రీలీల పెళ్లి చేసుకోబోతున్నారంటూ నెట్టింట్లో ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. దానికి ప్రధాన కారణం ఈ మధ్య కాలంలో బాలకృష్ణ భగవంత్ కేసరి ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో శ్రీలీలని తన నెక్స్ట్ సినిమాలో హీరోయిన్గా తీసుకుంటానంటే తన కొడుకు వద్దన్నాడని బాలయ్య చెప్పారు. అంతేకాకుండా మోక్షజ్ఞ ఇలా చెప్పడంతో శ్రీలీలపై మోక్షకు ఇష్టం ఉంది అని ఎవరికి వారు ఊహించుకుంటున్నారు. అంతేకాకుండా భగవంత్ కేసరి మూవీ టీం ప్రమోషన్స్లోనూ శ్రీలీలతో పాటు మోక్షజ్ఞ కూడా పాల్గొనడం గమనార్హం. అలాగే ఈ మధ్య కాలంలో షూటింగ్ సెట్లో మోక్షజ్ఞ శ్రీలీలతో కలిసి మాట్లాడిన ఫోటోలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇలా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కొంతమంది నెటిజన్స్ మోక్షజ్ఞ శ్రీలీలను ఇష్టపడుతున్నాడని, అంతా ఓకే అయితే శ్రీలీల నందమూరి కుటుంబానికి కోడలుగా వెళ్ళబోతుందంటూ కామెంట్లు పెడుతున్నారు. దీంతో మోక్షజ్ఞ పెళ్లి వార్తలు సోషల్ మీడియా అంతటా